అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. వేకెన్సీస్ కూడా వందల సంఖ్యలో ఉన్నాయి. ఎప్పుడు ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినా సరే 5 పోస్టులు, 10 పోస్టులు, 20 పోస్టులు ఇలా చాలా తక్కువ సంఖ్యలోనే పోస్టులనే ఉండేవి. ఈసారి ఏకంగా వందల సంఖ్యలో ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అత్యధికంగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 10th పాస్ అయిన వాళ్ళకి నోటిఫికేషన్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అప్లై చేయాలి. అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అటెండర్ జాబ్స్, క్లర్క్ జాబ్స్ ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా చాలా తొందరగా పూర్తవుతుంది. దాదాపు 40 రోజుల్లోనే ఎంపిక ప్రక్రియ అయితే పూర్తవుతుంది. ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. అలాగే చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి, ఏ పోస్ట్కి ఎలాంటి డ్యూటీస్ని పెర్ఫామ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ₹1 కూడా పే చేయకుండా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. అతి తక్కువ కాంపిటీషన్తో పోటీపడి ఇలాంటి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. 1 by 1 ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 4 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ట్రేడ్స్ మ్యాన్ మేట్ వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 330 పోస్టులు ఉన్నాయి. ఈ ట్రేడ్స్ మ్యాన్ పోస్టుల భర్తీ కోసం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే 5 పోస్టులు, 10 పోస్టులు ఇలా చాలా తక్కువ సంఖ్యలోనే పోస్టులనే ఉండేవి. ఈసారి ఒకేసారి 330 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే ఈ ఉద్యోగాల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా సరే ఐటీఐ కూడా అడిగేవాళ్ళు. సో ఈసారి మాత్రం కేవలం 10th విద్యార్హతతోనే ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. సో 10th క్లాస్ పాస్ అయ్యి అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి హైటు, వెయిటు లాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏమీ మీకు ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం 10th పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు అప్లై అనేది చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 134 పోస్టులు ఉన్నాయి. ఓబీసీకి 89 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 49 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి 25 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 33 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 330 ట్రేడ్స్ మ్యాన్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్ 20 పోస్టులు ఉన్నాయి. క్లరికల్ జాబ్స్ ఇవి. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులనే ఇప్పుడు జేఓఏ వేకెన్సీస్గా పిలుస్తున్నారు. మొత్తం 20 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 9 పోస్టులు, ఓబీసీకి 5 పోస్టులు, ఎస్సీకి 3, ఎస్టీకి 1, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఈ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ మాత్రమే ఫిమేల్ క్యాండిడేట్స్కి సూటబుల్గా ఉంటాయి. సో మిగిలినటువంటి జాబ్స్ అనేవి ఫిమేల్ క్యాండిడేట్స్కి అంత సూటబుల్గా ఉండవు. అలాగే మెటీరియల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్టయితే మెటీరియల్ అసిస్టెంట్ వేకెన్సీస్ మొత్తం 19 పోస్టులు అనేవి ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 8 పోస్టులు, ఓబీసీకి 5 పోస్టులు, ఎస్సీకి 3, ఎస్టీకి 1, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ మెటీరియల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి. అలాగే ఎంటీఎస్ జాబ్స్, అటెండర్ లెవెల్ జాబ్స్ కూడా మొత్తం మనకి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 5, ఓబీసీకి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1 పోస్ట్ అనేది కేటాయించారు. అలాగే ఫైర్ మ్యాన్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మొత్తం 64 ఫైర్ మ్యాన్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 26 పోస్టులు, ఓబీసీకి 17, ఎస్సీకి 10, ఎస్టీకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవి వేకెన్సీ డీటెయిల్స్. అలాగే పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే ట్రేడ్స్ మ్యాన్ వేకెన్సీస్కి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు. ఈ ట్రేడ్స్ మ్యాన్ మేట్ వేకెన్సీస్కి అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇంతకుముందు ఇదే ఉద్యోగాల్ని మజ్దూర్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు వాటిని ట్రేడ్స్ మ్యాన్ మేట్ అని చెప్పి పిలుస్తున్నారు. సో ఫిమేల్ క్యాండిడేట్స్కి ఈ జాబ్స్ అనేవి అంత సూటబుల్గా ఉండవు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వేకెన్సీస్ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఏదైనా గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మినిమం పర్సెంటేజ్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు. అలాగే టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంగ్లీష్లో 35 words per minute టైప్ చేసే సామర్థ్యం అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే మీకు మొదట టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాతే రిటర్న్ ఎగ్జామినేషన్కి అవకాశం అనేది కల్పిస్తారు. కాబట్టి టైపింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోండి. అలాగే మెటీరియల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేసిన
చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. 10th పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ ఎంటీఎస్ జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఫైర్మ్యాన్ వేకెన్సీస్కి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ ఫైర్మ్యాన్ వేకెన్సీస్కి మాత్రం కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. అవేంటో నేను అప్కమింగ్లో చెప్తాను. అలాగే ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే ఓబీసీ వాళ్ళకి 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మెటీరియల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మాత్రం అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ అయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే మెటీరియల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఫైర్మ్యాన్ వేకెన్సీస్కి మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు. ఈ ఫైర్మ్యాన్ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 165 సెంటీమీటర్స్ హైట్ మినిమం ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి హైట్ విషయంలో 2.5 సెంటీమీటర్స్ వరకు కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే చెస్ట్ ఎక్స్పాన్షన్లో మినిమం 85 సెంటీమీటర్స్ ఉండాలి. వితౌట్ ఎక్స్పాన్షన్ 81.5 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. వెయిట్ 50 kgs మినిమం ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ కేవలం ఫైర్మ్యాన్ వేకెన్సీస్కి మాత్రమే. మిగిలినటువంటి ఏ పోస్ట్కి కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అవసరం లేదు. ఎంటీఎస్ కానీ ట్రేడ్స్మ్యాన్ మేట్ పోస్టులకు కానీ ఎలాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏమీ అవసరం లేదు. 10th పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే మొదటగా మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. క్లర్క్ జాబ్స్కి మొదట టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫైర్మ్యాన్ జాబ్స్కి ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ట్రేడ్స్మ్యాన్ మేట్ పోస్టులకి కూడా ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్స్ అవసరం లేదు కానీ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రన్నింగ్ 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది. 6 నిమిషాల 30 సెకండ్ల పాటు సమయం అనేది ఇస్తారు. కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మీరు అందరికంటే ముందు పరిగెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మీకు ఇచ్చినటువంటి టైంలో మీరు ఈ రన్నింగ్ని మీరు ఫినిష్ చేసినట్టయితే మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే వెయిట్ క్యారీయింగ్ అనేది ఉంటుంది. 50 kgల వెయిట్ని 200 మీటర్ల పాటు 100 సెకండ్లలో క్యారీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఎంటీఎస్ పోస్టులకి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు. డైరెక్ట్గా రిటర్న్ ఎగ్జామినేషన్కే వాళ్ళని అలో చేసేస్తారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ విషయంలో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరొకసారి బ్రీఫ్గా చెప్తాను. క్లరికల్ లెవెల్ జాబ్స్కి మొదట టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఎగ్జామినేషన్కి అలో చేస్తారు. ట్రేడ్స్మ్యాన్ మేట్ పోస్టులకి ఎలాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ హైటు వెయిట్ లాంటివి ఏమీ అవసరం లేదు. కానీ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాతే రిటర్న్ ఎగ్జామినేషన్కి అలో చేస్తారు. ఎంటీఎస్ జాబ్స్కి ఎలాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ అవసరం లేదు. ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి అలో చేస్తారు. ఒకే ఒక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అన్ని పోస్టులకి కూడా ఒకటే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ రకంగా జరుగుతుంది అంటే ఆబ్జెక్టివ్ విధానంలో రిటర్న్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి, 25 మార్కులు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 ప్రశ్నలు. జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు. మొత్తం 100 మార్కులకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. 2 గంటల 30 నిమిషాల పాటు సమయం అనేది ఇస్తారు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసే జాబ్స్కి 10th లెవెల్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో అప్లై చేసే వాళ్ళకి ఇంటర్ లెవెల్లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ తాలూకా జెరాక్స్ కాపీస్ పంపించాలనే వివరాలు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. వాటన్నిటిని కూడా మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ కమాండెంట్ 41 FAD పిన్ 909741 కేర్ ఆఫ్ 56 APO ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్స్ని పంపించడానికి లాస్ట్ డేటు జూలై 30వ తారీఖు. జూలై 30వ తారీఖు లోపు ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి చెప్పినటువంటి అడ్రస్కి చేరాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ని క్లియర్గా చదవండి. అన్ని రకాల అంశాలని కూడా క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఏ రకంగా అప్లికేషన్ ఫామ్ని పంపించాలి ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా చదవండి. ఫ్రెండ్స్, ఇవి 41 FAD ఫీల్డ్ ఎమ్యునేషన్ డిపోర్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.